Hey guys, welcome to my YouTube channel Mamta Netatri. So first అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను ఇప్పుడే లేసాను. సో ఫ్రెష్ అయ్యి వినాయకుడిని తీసుకొచ్చి పూజ చేసింది ఎలా చేస్తాము మా ఇంట్లో అనేది నేను మీకు అందరికీ వీడియో వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. గాయ్స్ సో నేను రెడీ అయిపోయినాను. మా అన్నయ్య కోసం వెయిటింగ్. మా అన్నయ్య కూడా ఫ్రెష్ అయిపోయిండు అంటే మేము వెళ్ళి వినాయకుడిని తీసుకొని వచ్చేస్తాం. డ్రెస్ ఎట్లుందమ్మా? నాకు మంచిగా ఉందా? థ్యాంక్ యూ. లేచినామంటే నాకైతే ఆకలిస్తుంది. పడుకుంటే ఆఫ్టర్నూన్ వరకైనా పడుకుంటా. మీ దాంట్లో ఎవరైనా ఉన్నారా అట్లా? అంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా నుంచి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్ బికాస్ ఇట్స్ కామన్. అన్న ఎడిగిపోతున్నాం. We are going వినాయకుడు తీయడానికి బుజ్జి వినాయకుడిని. గాయస్ మేము తీసుకునే దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఎన్ని వినాయకులు ఉన్నాయి చూడండి. సూపర్గా ఉంది మొత్తం. అన్న వినాయకులు ఎట్లున్నాయి? సూపర్ సూపర్ అంటే సూపర్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మన వినాయకుడు పెట్టు. సో మేము ఇది ఫైనల్ చేసినాం అన్నమాట. అది రేట్ ఏమైతుందో తెలియదు. ఆమె మనల్ని తిట్టాలి. అసలు వీడియో ఎందుకు తీసుకున్నాం? ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. ప్రాసెస్ అంటే ఇప్పుడు మా అన్నయ్య చెప్తాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు అన్న? బియ్యం పోయాలా? Or should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. నువ్వు మస్తు బ్లాక్ వస్తున్నావు సన్ని. పర్మనెంట్. చూసారు కదా ఇంతమంది మేము దేవుడు అడుగులు వేస్తాము. అంటే అక్కడి నుంచి దేవుడు వస్తాడు అని చెప్పేసి అట్లా. సో ఇప్పుడైతే కంకణాలు కడుతున్నాం. One eternity later. Finally! జై అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం.
జన్మాలయం. దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసినాం మేము ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటియో అమ్మని అడిగి తెలుసుకుందాం. మమ్మీ చెప్పు మమ్మీ. ఉండ్రాళ్ళు అంటారు వీటిని. ఇవి ఉండ్రాళ్ళు. ఇది పొట్లకాయ కూర అంటారు. ఇది వంకాయ టమాటా ఆలుగడ్డ అంటారు. ఇది పులిహోర. ఇది బచ్చల కూర ఓనగాయ. ఇది పాయసం తడకల పాశం. మా మమ్మీ కష్టపడి చేసింది ఇవన్నీ. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా. అందరికి హ్యాపీ వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిసేపు ఇలా దేవుడికి అంతా పెట్టేసి పూజ అంతా చేసేసి ఇంట్లో నుంచి కొద్దిసేపు బయటికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిసేపు బయట ఉందాం మనం. whatever. Please, I want to reach 1 million likes. So please, sarapakara. Okay.